నా ప్రభు సెలవిస్తున్న మాట, నా తట్టు మీరు చూడండి, మీ కనులెత్తి నా వైపు చూడండి, మీరు ఎన్నడూ సిగ్గుపరచబడరు. ఆమేన్. అనేక సార్లు రాజుల తట్టు, అధికారుల తట్టు, సహాయం చేయగల వారి తట్టు చూసి సిగ్గుపడిన కాలం చాలా ఉంది మన జీవితాల్లో. ఆదుకుంటానన్న వారు చేయి విడిచిన సమయాలు, సహాయం చేస్తానని చెప్పి తీర సమయానికి చేయి వదిలిన కాలాలు మన జీవితపు డైరీలో రాయబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభు అంటాడు, రాజుల నమ్ముట కంటే, చెప్పండి, యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన తట్టు చూసిన వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి ఒక అద్భుతమైన పాఠం. అదేమిటంటే, నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు ఆయన తట్టు మనం చూస్తూ ఉండాలి. అందరూ ఆమేన్ అనాలి, చేతులెత్తి అనాలి. ఆమేన్. ఆయనే మన నిరీక్షణ ఆధారం, ఆయనే మన సంతోష గానం, ఆయనే మన ఆనందం. ఆయన కొరికే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. నిజ విశ్వాసి తన యాత్రలో కొండల తట్టు కాదు, వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు కాదు, ఆయన తట్టు చూస్తూ ప్రతి అడుగు మనం వేయవలసి ఉంది. ఆయన ఎన్నడూ నీ కాలు జారనివ్వడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రేపు ప్రభు రాకడ దినమున కూడా తల పైకెత్తి చూడగలిగిన వారిని మాత్రమే ఆయన సెలెక్ట్ చేస్తాడు. నాట్ ఎవ్రీబడి. బైబిల్లో ఒక మాట రాస్తుంటుంది, ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలో పైకెత్తుడి, స్తోత్ర, మీ విడుదల దినము సమీపముగా ఉంది. చెప్పండి, నా విడుదల దినం. అందరు చెప్తారా? అందరు చెప్పారా? నా విడుదల దినం సమీపముగా ఉంది, కనుక నేను నా తల పైకెత్తవలసి ఉంది. అంటే క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. భూ సంబంధమైన వాటిని కాదు, పైనున్న వాటినే వెతకండి.